అండి అందరికీ కూడా నమస్తే. సాయిషా ఛానల్కు స్వాగతం. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఇదేంటి ఈరోజే చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మొదటి రోజు అండి. అంటే అమ్మవారిని మనం బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో చూస్తాం. అంటే ఈ రోజు నుంచే మనకి దసరా స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి 10 రోజుల వరకు కూడా నేను ఏం సంకల్పించుకుంటాను అనేది ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను. అంటే నేను 10 రోజుల్లో కూడా నాన్ వెజ్ తిన్నండి. ఇంకా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటాను. అలాగే ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళి ఆ తల్లి అవతారాన్ని చూసి మనస్ఫూర్తిగా పడుకుంటానండి. ఇది నా డైలీ రొటీన్. మొదటిగా నేను తులసి మొక్క దగ్గర పూజ వేసుకున్నాను. అదే ముగ్గు వేసుకొని పూజ కోసం అని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ పూజ కోసమని అక్షంతలు, పసుపు, కుంకుమ పెట్టుకున్నాను. అలాగే నిన్న రాత్రి అరటిపళ్ళు, కొబ్బరికాయ అన్నీ తెప్పించేసానండి. హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా నాన్ వెజ్ తినడం ఉండదు కదండి. మార్నింగే క్లీన్ చేసేసుకున్నాను. పూజ కోసం అని చెప్పి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మనం ఈ 10 రోజులు కూడా అంటే మిగతా వాళ్ళు ఎలా చేస్తారనేది నాకు ఐడియా లేదు, కానీ నేను ఎలా సంకల్పించుకుంటానంటే ఒకటే, ఈ 10 రోజులు కూడా భక్తిగా శ్రద్ధగా ఆ తల్లిని మనసులో నింపుకొని, అమ్మ తల్లి ఈ 10 రోజులు కూడా నేను నాన్ వెజ్ తినకుండా నీ గుడికి వచ్చి నీ అవతారాలు అన్నీ చూస్తూ మనస్ఫూర్తిగా నా మనసంతా నిన్నే నింపుకొని ఉంచుకుంటాను తల్లి అని చెప్పేసి అనుకుంటానండి. ఇదంతా కూడా ఎందుకు అంటే మనకి మానసిక ప్రశాంతత కోసం అండి. అంతకు మించింది ఇంకేముంటుంది చెప్పండి. మనం ఎంతసేపు కూడా అమ్మ నాకు అది కావాలి, ఇది కావాలి, లేకపోతే ఫ్రిడ్జ్ కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి అని అడుగుతాం తప్ప అమ్మ నువ్వు కావాలి అని ఏ రోజు అడగం. ఆ తల్లే మన దగ్గర ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నట్టే కదండి. అందుకే నేను ఈ రకంగా సంకల్పించుకొని ఆ తల్లిని, అమ్మ నువ్వు ఉంటే చాలు, నాకు అన్నీ ఉన్నట్లే తల్లి అని చెప్పేసి ఆ తల్లిని అడగడం అనేది జరుగుతుందండి. ఈ రకంగా 10 రోజులు కూడా నేను ఇంట్లో దీపారాధన చేసుకొని మనస్ఫూర్తిగా తల్లికి నమస్కరించుకుంటానండి. తర్వాత గుడికి వెళ్తాను ప్రతిరోజు కూడా. అంటే మరీ దూరం కాదండి, దగ్గరలో ఉన్న గుడికే వెళ్తాను. అంటే కొంచెం మరీ రష్గా ఉన్న గుడికి వెళ్తే మనకి టైం ఎక్కువ పట్టేస్తుంది, మనకి పనులు కూడా అవ్వకపోవచ్చు ఇంట్లోవి. అందుకని చెప్పి ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళి ఆ తల్లిని చూసి ప్రశాంతంగా నేను ధ్యానించుకుంటానండి. మీకు ఎవరికైనా కూడా ఈ ఐడియా ఉంటే ఓకే, లేదంటే కానీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మ్యాక్సిమం ఆల్రెడీ చేసి ఉంటే ఓకే, బట్ నా ఒక చిన్న అడ్వైజ్ అంతే అండి. అంటే మనకి మంచి జరుగుతుంది అనేటప్పుడు మనం చేయడంలో తప్పులేదు కదా. సో అనేది నేను జస్ట్ ఒక అడ్వైజ్ లాగా ఇస్తున్నాను అంతే. నెక్స్ట్ తులసి మొక్క కూడా పూజ చేసేసుకున్నానండి. పసుపు కుంకుమలతోనే దీపారాధన చేసుకున్నాను. ఇప్పుడు గుడికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. ఇలా నిండుగా ఆ తల్లిని అందరినీ కూడా దీపారాధనలో ఆ దీపపు వెలుగులో చూస్తుంటే ఒక 5 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోతానండి. మనసంతా కూడా నిండిపోతుంది అనమాట నాకు పూజ అయిన తర్వాత. తులసి మొక్క కూడా పూజ అయిపోయింది. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. మనం గుడికి వెళ్ళేటప్పుడు కాయిన్స్ కోసం ఊరికే వెతుకుతూ ఉంటాం కదా. ఈ చిన్న పర్స్ చూడండి, కాయిన్స్ వేసుకున్నాను నేను. ఇది టెంపుల్కి తీసుకెళ్తాను అనమాట. ఎలా అంటే ఒక చిన్న పర్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నానంటే, మా హస్బెండ్ నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కాయిన్స్ ఎక్కడ పడితే అక్కడ అలా పడేస్తూ ఉంటాం, లేదా పెట్టేస్తూ ఉంటాం. పడేయడం అనేది ఉండదు, పెట్టేస్తూ ఉంటాం. ఆ కాయిన్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం వల్ల మనం ఆ టైంకి టెంపుల్కి వెళ్ళేటప్పుడు దొరకపోవచ్చు. ఇలా ఒక చిన్న పర్స్ పెట్టుకొని ఆ కాయిన్స్ అన్నీ మెయింటైన్ చేస్తే మనం అప్పటికప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు కాయిన్స్ కావాలి అని మనం కంగారు పడాల్సిన అవసరం ఉండని అనేది నా ఒక చిన్న టిప్పు. మీకు ఎవరికైనా పనికొస్తే ట్రై చేసి చూడండి. ఆల్రెడీ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాము మేము. 5 నిమిషాలండి మా ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ అమ్మవారిని నిలబెడతారు. ప్రతిరోజు వచ్చి ఈ రకంగా అమ్మవారిని చూసి నమస్కారం చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసి నా యాక్టివిటీస్ చేసుకుంటాను. మొదటిగా రైసు ఒక కుక్కర్లో, పప్పు ఒక రైస్ పెట్టేద్దాం, టొమాటో పప్పు చేద్దాము, అలాగే బంగాళదుంప ఫ్రై కూడా చేసేస్తే ఈరోజు సింపుల్గా లంచ్ రెడీ అయిపోతుంది కదా అని చెప్పి ప్లాన్ చేసుకున్నానండి. మొదటిగా రైస్ వాష్ చేసి కుక్కర్లో పెట్టేశాను. పప్పు కూడా పెట్టేశానండి ఓ పక్కన చిన్న కుక్కర్లో. పప్పు కూడా అవే లోపల నేను ఏం చేశానంటే, ఇక్కడ రైస్ కుక్కరు, ఇక్కడేమో పప్పు కూడా అవుతుంది. ఓ పక్క నుంచి పొటాటోస్ కూడా కట్ చేసేసుకొని పక్కన బౌల్లో పెట్టేసుకొని
పప్పుకు సంబంధించినవి పోపు దినుసులు ఉంటాయి కదండి, అవి కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. అంటే ఆ టైంకి రెడీగా ఉంటే పప్పును కూడా మనం పోపు వేసేసుకోవచ్చు అని చెప్పేసి తర్వాత పప్పును కూడా నేను కంప్లీట్ చేసేసాను. అయిపోయింది. ఒక ప్యాన్లో పొటాటో ఫ్రై కూడా అయిపోయింది. ఈరోజు లంచ్లోకి టమాటో పప్పు అండ్ బంగాళదుంప ఫ్రైతో సింపుల్గా ఇలా అడ్జస్ట్ చేస్తుంది మా ఇంట్లో. మరి మీరు కూడా ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను. జస్ట్ నా ఈ చిన్ని ఐడియాలు మీకు దేనికైనా పనికొస్తే తప్పకుండా సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగులతో మంచి మంచి ఐడియాలతో మేము ముందుకు వస్తాను. నా పేరు ఇంతకీ చెప్పలేదు కదండి, రాజేశ్వరి.